సో పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు దానంగా ఇవ్వడం జరిగింది. సో మొన్నటి వరకు డిప్యూటీ సీఎం గానే వద్దని టీడీపీ వాళ్ళే అన్నారు. సో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుంటారు అనుకోవచ్చా? పక్కగా అర్థం చేసుకుంటారన్న. ఇప్పుడు డిప్యూటీ సీఎంకు డొనేషన్కు ఏం లింకు పెట్టద్దన్న. ఎందుకంటే ఎవరు మనస్తత్వం వాళ్ళది అవతలది ఎలా ఉందో, మన నారా లోకేష్ చంద్రబాబుది ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మొత్తానికి మాత్రం పవన్ కళ్యాణ్ది దానగుణం చాలా ఎక్కువ. అందులో అయిందంటే ఎన్టీఆర్ ట్రస్ట్కు తలసేమి అనే పిల్లలకు వచ్చిన వ్యాధి, తలసేమి అనే ఒక వ్యాధి ఉంది పిల్లలకు వచ్చేది. సో దాని నుంచి పిల్లల్ని రక్షించడం కోసం మా వాళ్ళ ట్రస్ట్కి ఎవరైనా సరే విరాళం ఇవ్వచ్చు. సో 50 లక్షలు విరాళం ఇచ్చిన మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో కమింగ్ టు అదే మనసులో ఏముంటుందో తెలియదు. డిప్యూటీ సీఎమే. గత 70 ఏళ్ళ నుంచి ఎవరైనా డిప్యూటీ సీఎం ఎవరంటే సీఎం పక్కన ఉంటాడు, జస్ట్ ఆయన పెట్టింది ఆయన సైన్ చేసింది చూసేవాళ్ళు తప్ప. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసరికి డిప్యూటీ సీఎం కంటే ఎక్కువ అనే పరిపాలన విధానం సాగుతుంది. సో దానిలో ఏం డౌట్ లేదండి, ఎవరు మనస్తత్వాలు వాళ్ళవి. సో డొనేషన్ ఇవ్వడం ఆయన మనస్తత్వం, ఆయన ఇచ్చాడు, అది మంచిగానే స్వీకరిస్తారు ఎవరైనా. సో ఈ విధంగా అసలు దాధర్మాలు చేసుకుంటా పోతే అఖిరానందన్కి ఏమైనా మిగులుతాడా లేదని కొంతమంది. సో ఇది కరెక్ట్ పాయింట్. నేనేం చెప్తానంటే అఖిరానందన్ గారు, నేను ఒక మీకు ఒక మాట చెప్తున్నాను. మా పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ మంచి అభిమానాన్ని మాత్రం ఇచ్చేసాడండి. ఆల్రెడీ అభిమానంతో మీరు సంపాదించుకోవచ్చు. సినిమాలో నటిస్తారో యాడ్స్ చేస్తారో అది మీ ఇష్టం. అఖిరానందన్ గారు కంపల్సరిగా ఆస్తులు అయితే పక్కా ఇవ్వలేడు, అభిమానాన్ని మాత్రం కోట్ల మంది అభిమానిని మీకు సొంతం చేసేసాడు. సో దాని ద్వారా మీరు సంపాదించుకుంటారో ఇంకేం చేసుకుంటారో మీ ఇష్టము. సో పవన్ కళ్యాణ్ గారు అఖిరానందన్కి అభిమానాన్ని ఇచ్చాడు. సో ప్రజెంట్గా ఎక్కడ చూసినా కూడా అఖిరానందన్ అనిపిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ వెనకాల. ముందు ఈయన ఉన్నా కూడా అందరి దృష్టి ఆయన మీదకి వెళ్తుంది. సో మరి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తే ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? అఖిరానందన్ యాక్చువల్గా హైటు గీటు పర్సనాలిటీ బాగానే ఉన్నాడు. సో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడమ్మాయి ఎక్కడ అబ్బాయి అనే ఒక సినిమా ఉంది, స్టార్టింగ్ అది. అక్కడ పవన్ కళ్యాణ్ మాదిరే ఉన్నాడు. ఆ ఫేస్ కట్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ రాను హైట్ తగ్గట్టు విలన్ను చూపించి సినిమా తీయాలి, మంచి సినిమా రావాలని కోరుకుంటున్నాను. ఇందులో నో డౌట్ అండి, వస్తుంది. పూరి జగన్నాథో లేకపోతే ఇప్పుడు వచ్చే అనిల్ రావిపూడి కానీ, లేకపోతే ఇంకా కొత్తగా వస్తే వంగ, ఆయన పేరేంటి సందీప్ రెడ్డి వంగ, అలాంటి వాళ్ళ చేతిలో పడ్డాడంటే ఒక కెరీర్ మలుపు తిరుగుతుంది.